నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీలు ఇప్పుడు కొత్తగా వచ్చిన బీసీవై పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి ముఖ్య కారణం బీసీల సపోర్టుతో రోజురోజుకి బలపడుతున్న బీసీవై పార్టీ. ఈ తరుణంలోనే బీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాల్లో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. బీసీ సింహ గర్జనలో ప్రకటించిన 5 కీలక డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు బీసీవై పార్టీ నినాదాలతో హోరెత్తాయి. గత 79 ఏళ్లుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా బీసీవై పార్టీ చేస్తున్న పోరాటంలో ఇదొక కీలక ఘట్టమని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, నిర్వీర్యమైన బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సందేశమిస్తూ, ఇది ఆరంభం మాత్రమే, బీసీల హక్కులు సాధించే వరకు మా పోరాటం ఆగదు. మా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి మార్చి 31 వరకు గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షించవద్దు అని హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం నిర్దేశిత గడువులోగా స్పందించని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని పార్టీ స్పష్టం చేసింది.